మోషే గురించి ఎంత స్పష్టంగా ఎందుకు వ్రాయబడిందనంటే, మోషే పూర్తిగా దేవునితోనే స్నేహం. ఇశ్రాయేలీలందరూ అంతమంది ఉన్నా నేరుగా దేవునితో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. దేవునితో మాట్లాడడానికి కూడా ఎవరు సాహసించేవారు కారు. అంతేకాదు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినడానికి కూడా వాళ్ళ శక్తి సరిపోయేది కాదు. ఒకరోజైతే దేవుడు మాట్లాడుతూ అంటారు, మోషే, నేను నీతో మాట్లాడుతున్నానని ఈ జనులందరూ తెలుసుకునేటట్లు వాళ్ళందరూ చూస్తూ ఉండగా నేను వచ్చి నీతో మాట్లాడుతాను అన్నాడు. ఆ ప్రకారంగానే దేవుడు చెప్పిన ప్రకారం వచ్చి మోషేతో మాట్లాడేటప్పుడు ఆయన పర్వతం మీదకి వచ్చాడు. ఆ పర్వతం అంట అగ్నికి కాలిపోతున్నప్పుడు బూడిద ఎలా లెగుస్తుందో అలాగూ దుమ్ము ధూళి బోగర అంతా అలా ఆవం లెగిచేసరికి ఆ శబ్దాన్ని వింటున్నప్పుడు జనులందరూ అంటారు, మోషే నీవు మాతో మాట్లాడు, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతామని అన్నారు. ఎందుకని? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మానవుడు తట్టుకోలేడు. తట్టుకోవాలనంటే ఆ మనిషికి ఏముండాలి? భక్తి ఉండాలి. మోషేలో ఆ భక్తి ఉంది. హల్లెలూయా. కనుక మోషే దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలిగేవాడు. ఈరోజు భక్తులకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని మాటను వినిన అనుభవం ఉండాలి. దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాటను వినిన ఆ అద్భుతమైన అనుభవంలో ఉండాలి మనిషి. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు. అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈమె పేరు వెంకయ్యమ్మ గారు. ఈమెకి 7 నెలల క్రితం కడుపులో ఉన్న గడ్డ కారణంగా టెస్టులు చేయించుకుంటే అది క్యాన్సర్ అని చెప్పి వైద్యులు చెప్పారు. కొంతకాలం మందులు వాడారు. కానీ ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటే దేవుడు నాకున్న ఆ క్యాన్సర్ నుంచి విడుదలనిస్తాడు, నాలో నుండి దానిని తీసివేస్తాడన్న విశ్వాసం ఉంచి ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో పాల్గొన్నారు. దేవుని కృప పొందినటువంటి దైవజనులు స్వస్థత, ప్రవచన, వివేచన వరములతో, మేకులతో సిలువకు దిగ్గొట్టబడినటువంటి పవిత్రమైన చేతులు తైలములో ముంచి ఆ తైలము తీసి వీరి తలల మీద ఉంచి అభిషేకించగా, ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలం వీరు భుజించగా దేవుని దయలో క్యాన్సర్ నుంచి పూర్తిగా విడుదల పొందుకొని ఈ రోజున మన మధ్య వీరు సాక్షిగా ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు: ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. ఈ సహోదరి పేరు రాములు గారు. వీరు రావలకొల్లు అనేటువంటి ఊరు నుంచి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తున్నారు. ఈమెకి గతమందు తీవ్రమైనటువంటి కాళ్ళ నొప్పులతో బాధపడేవారంట. ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగను గురించి టీవీలో ప్రకటన విని జరుగుతున్న దేవుని అద్భుత కార్యాలను గురించి సాక్ష్యముల ద్వారా తెలుసుకొని బాగుపడాలన్న ఆశతో వీరు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చారు. ఆ మొదటి నెలలోనే ఈమె పూర్తిగా స్వస్థత పొందుకున్నారు. నేను మరలా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అనేటివి ఎరుగకుండా దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి ఉన్నాడని చెప్పేసి రాములు గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన,
ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు.